హాయ్ ఆల్ వెల్కమ్ టు ఫ్లేవర్ క్వెస్ట్ కిచెన్. ఈరోజు మా ఇంట్లో మా బాబుకి చాలా హై టెంపరేచర్ అండి. వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి కదా! సో, స్కూల్‌కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి వైరల్ ఫీవర్. వాడు ఏది తినమన్నా అన్నం రైస్ తప్పించి ఏది తినడు. సో, వాడికి ఏదైనా మంచిగా కుక్ చేయాలనేసి తోటకూర, పెసరపప్పు ప్లాన్ చేసుకొని రసం కావాలని అడిగిండు. సో, టమాటా రసం అయితే చేశాను. స్పెషల్గా తోటకూర పెసరపప్పు ఎందుకు చేశానంటే తోటకూరలో యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, ఐరన్ రిచ్ అండ్ ఫైబర్ ఫుడ్ అండి. చాలా మంచిది హెల్త్కి. అండ్ కమింగ్ టు ద పెసరపప్పు, ఇట్స్ బాడీని మనకి మంచిగా కూల్ చేసి అది కూడా చాలా హెల్తీ అండి. అందులో కూడా మంచి పోషకాలు ఉన్నాయి. సో అందుకే ఈ తోటకూర పెసరపప్పు ప్లాన్ చేసి వాడికి కుక్ చేసి ఇచ్చాను. ప్రాసెస్ అయితే నార్మల్గా మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసేసుకొని అది దాంట్లో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఈ ఆకు తరిగి పెట్టుకొని ఈ ఆకును కూడా అందులో వేసేసి మూత పెట్టేసేయాలండి. సాల్ట్ వేసి మూత పెట్టేస్తే అది కొంచెం దగ్గర పడుతుంది. ఎందుకంటే అందులో వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్కి అది కొంచెం ఉడికిపోతుంది. సో ఉప్పేసి ఇలా పెట్టేసి మూత పెట్టేసేయాలి కొంచెం సేపు. ఈ పెసరపప్పుని కాస్త దోరగా వేయించుకోవాలండి. వేయించుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes నానబెడితే పప్పు అనేది కొంచెం నాని తొందరగా ఉడికే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడైతే మూత తీసేసి అందులో కొంచెం కారం వేసేసానండి. కారం వేసేసి ఒక 1 minute అట్లా మళ్ళీ మూత పెట్టేసి మనం నానబెట్టుకున్న ముందుగా వేయించి కడిగి పెట్టుకున్న ఈ పెసరపప్పుని అందులో ఆకుకూరలో కూడా వేసేసేయాలండి. పెసరపప్పుని చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి చాలా రుచిగా ఉంటుంది. ఇది చాలా ఫైబర్ కంటెంట్ చాలా ఉంటుంది తోటకూరలో అండ్ పెసరపప్పులో కూడా. బాడీని కూల్ చేసే తత్వం ఉంటుందండి పెసరపప్పులో. అందుకే స్పెషల్గా పెసరపప్పుతో చేశాను నేను దీన్ని. పప్పు వేసేసి మూత పెట్టేసాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఉంచి తర్వాత నార్మల్గా సిమ్లో పెట్టేసేసి ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే అన్నంలో కలిపి తినిపించడానికి కోసం అనేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేశాను. ఈలోగా పక్కన కూడా నేను టొమాటోలో పెట్టేసుకున్నానండి. టమాటో చారుకి అందులో తాలింపు వేసి వెల్లుల్లి రెప్పలు అవన్నీ వేసేసి ఇలా రసం అయితే చేసేసుకొని ఫైనల్గా దాంట్లో ధనియాలు, జీలకర్ర, 2-3 మిరియాలు వేసేసి రోట్లో దంచి పౌడర్ చేసేసుకొని అందులో వేసేస్తున్నానండి. ఈ టమాటో రసం అయితే చాలా బాగుంటుంది. అంటే కొంచెం నోటికి వాడికి టేస్ట్ గురించి అనేసి నేను రసం అయితే పెట్టాను. సో ఫైనల్గా అయితే కూర ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది పప్పు అనేది మనం చేతితో మెతికితే అది ఉడికిందో లేదో చూడడానికి అది మెతకాలండి. ఇలా అంటే నలిగితే పప్పు అనేది ఉడికినట్టు. ఉడకకపోతే మళ్ళీ కొంచెం సేపు అలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకైతే అది అక్కడ ఉడికిపోయింది. కొంచెం పప్పు ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. మొత్తం ఉడికిపోతే అంత టేస్ట్ ఉండదు. సో కొంచెం పంటికి తగిలేట్టుగా ఉంటే బాగుంటుంది. ఇలా హెల్తీ రెసిపీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో. సో ఫైనల్గా నా లంచ్ వాడికైతే ఇలా పెట్టాను. వేడివేడి అన్నం, తోటకూర, పెసరపప్పు
టమాటో రసం అండ్ చుక్కకూర పచ్చడి కూడా చేశానండి. కానీ వీడియో అయితే నేను క్లిప్ తీసుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.